మా నాయకులకు కార్యకర్తలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకి ఇవాళ మమ్మల్ని తర్వాత మా కాసం వెంకటేశ్వర్ గారు అనేక మంది నాయకులు పెద్దలు ధర్మారావు గారు సీతారాం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో కొన్ని మచ్చుకు మేము తిరగబోతా ఉన్నాం. మా పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకి ఇక్కడ అధికార యంత్రాంగం ఇచ్చిన సమాచారం మేరకి ఇప్పటికే అనేక ఫోటోగ్రాఫ్స్ కానీ సమాచారం కానీ మా దగ్గర ఉన్నాయి. మీకు కూడా రాస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాల కంటే కూడా ఒకరికొకరు విమర్శించుకోడే పని కంటే కూడా ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి ఆస్తులు కోల్పోయినా, పంటలు కోల్పోయినా, కుటుంబ సభ్యులను కోల్పోయినా, వాళ్ళ ఉపాధిలో భాగంగా ఉండే గొర్రెలు పోయినా, మేకలు పోయినా, కోళ్ళు పోయినా, పశు సంపద పోయినా, ఉపాధి కల్పించే ట్రాక్టర్లు కొట్టుకపోయినా, ఇవాళ జేసీబీలు కొట్టుకపోయినా, ఆటోలు కొట్టుకపోయినా అనేకం ఒక్కటి అని చెప్పలేం. దొంగలు పడితే ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు పోతుంది. కానీ సర్వస్వం కోల్పోయినటువంటి గ్రామాలు, సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అని కాదు కానీ తక్షణమే స్పందించమని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ బృందాలు రావడం, అసెస్ చేయడం, ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాలాంటి వాళ్ళం కూడా కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి తక్షణమే తెలంగాణలో పక్కకున్నటువంటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి కోరినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు భరోసా ఇవ్వండి, తప్పకుండా ఆదుకుందాం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే ధర్మం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆదుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం కూడా మాట్లాడినాం. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటి వరకు చాలా గ్రామాలలో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయలేదు. నెంబర్ 1. దీని మీద రెవెన్యూ యంత్రాంగాన్ని, ఎందుకంటే జిల్లాలు చిన్నయని 33 జిల్లాలకు 33 మంది కలెక్టర్లు వచ్చిన తర్వాత అసలు 2 రోజులనే మొత్తం కలెక్టర్ మొత్తం తిరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఈ రోజులలో ఎక్కడ కూడా పెట్టిన ఇసుక మేటలు కావచ్చు, కోతపడ్డ పంట పొలాలు కావచ్చు, కొట్టుకపోయిన పంటలు కావచ్చు, నీట మునిగిన పంటలు కావచ్చు, చెర్లు తెగిపోయి కొట్టుకపోయినటువంటి లక్షలాది రూపాయల మత్స్య సంపద కావచ్చు, ఇవాళ కూలిపోయిన ఇళ్ళు కావచ్చు, ఇళ్లకు నీళ్ళొచ్చి సర్వస్వం కొట్టుకపోయినటువంటి ఆస్తులు కావచ్చు, ఇట్లాంటి వాటి విషయంలో ఇప్పటిదాకా ఏమీ అసెస్మెంట్ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వం తక్షణమే ఇవన్నిటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నా. ఇప్పటివరకు పిడుగుపడి చనిపోయిన వాళ్ళకి కానీ, వాగులలో కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళకి కానీ ₹1 కూడా రాలే.